నమస్కారం. ఈరోజు మనకు అందిన వార్తల్లో లోతుకు వెళ్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, ఆ, ప్రభుత్వ పథకాలు, రాజకీయాలు, కొన్ని కీలక పరిణామాలపై దృష్టి పెడదాం. అవును. ఏపీలో అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం, నిరుద్యోగ భృతి అంటున్నారు కదా, వాటిపై ఏమైనా తాజా సమాచారం ఉందా? ఉంది. వాటి గురించి చూద్దాం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వివరాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇంకా జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన నియామకం కూడా జరిగినట్టుంది. సరే, మరి మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఆంధ్రప్రదేశ్తో స్టార్ట్ చేద్దాం. మహిళలకు ఉచిత బస్సు పథకం. ఇది ఎన్నికల హామీల్లో చాలా పెద్దది కదా. ఇప్పుడేంటి పరిస్థితి? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దీనిపై మొన్న సమీక్ష చేశారట. ఆర్థికంగా కొంచెం భారమైనా కూడా ఆగస్టు 15 నుంచే అమలు చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచా? అంటే స్వాతంత్ర్య దినోత్సవం నాటికా? అవును. రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చెయ్యాలి అని, ఇకపై కొత్తగా కొనే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే ఉండాలని అధికారులకు చెప్పారట. ఓ, అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఈ ఆర్థిక భారం సంగతేంటి? ఆర్టీసీకి ఇది పెద్ద సమస్య అవుతుందా? ఖచ్చితంగా అది పెద్ద సవాలే. ఈ నిధులు ఎలా సమకూరుస్తారు, ఆర్టీసీపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ప్రైవేట్ రవాణా వాళ్లపై కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. మరి ఇంకో హామీ ఉంది కదా, నిరుద్యోగ భృతి. దాని సంగతేంటి? దానిపైన స్పష్టత ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ గారు చెప్పినట్లుగా ఈ ఏడాదిలోనే, అంటే 2025లోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారట. ఎంతిస్తారంటున్నారు? అర్హులైన వాళ్లకు నెలకు 3,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 36,000 రూపాయలన్నమాట. ఓకే, అంటే ఒకేసారి 2 కీలకమైన పెద్ద సంక్షేమ పథకాలొస్తున్నాయన్నమాట. మరి వీటి ఆర్థిక భారం రాష్ట్ర ఖజానాపై బాగానే పడుతుంది కదా? అవును, ఖచ్చితంగా పడుతుంది. ఈ హామీల అమలుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం, గమనించాలి. సరే, ఇక తెలంగాణ వైపు చూద్దాం. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కొంచెం హార్డ్గానే ఉన్నట్టున్నాయి. కేంద్ర సహకరించడం లేదని అన్నారా? అవును. హైదరాబాద్ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అయితే అదే సమయంలో మెట్రో 2వ దశకు, మూసీ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆశించినంత సపోర్ట్ రావట్లేదన్నారు. అంటే ప్రధాని మోదీ గారు హైదరాబాద్కి ఏమిచ్చారు అని కిషన్ రెడ్డి గారిని అడిగారన్నమాట. అవును, అలా ప్రశ్నించారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలుస్తున్నామని, అప్పుడు మరోసారి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి విజ్ఞప్తి చేస్తామని కూడా చెప్పారట. మరిది మామూలేనా? కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా, లేక నిజంగానే ఫండ్స్ ప్రాబ్లం ఉందా? అది కొంచెం చెప్పడం కష్టం. రాజకీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం కావచ్చు, లేదా నిజంగానే నిధుల కేటాయింపులో ఏమైనా జాప్యం జరుగుతూ ఉండొచ్చు. హైదరాబాద్ లాంటి నగరానికి కేంద్రం సపోర్ట్ ముఖ్యం కదా. తెలంగాణలో ఇంకోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ గురించి అనుకుంటా. అవును. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటును మొత్తం భ్రష్టు పట్టించారని, కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్, పూడిక తీయడం లాంటివి కూడా చేయలేదని ఆరోపించారు. కాళేశ్వరం గురించా? అవును. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో కమిషన్ల కోసమే డిజైన్లు మార్చారని, దానివల్ల ప్రాజెక్టుకే నష్టమొచ్చిందని విమర్శించారు. ఇదే టైంలో జూరాల కింద కృష్ణానదిపై ఇంకో వంతెన కోసం 100 కోట్లు ప్రకటించడం కూడా జరిగింది. ఓకే, అంటే అక్కడ రాజకీయ వేడి బాగానే ఉందన్నమాట. సరే, మళ్ళీ ఏపీకి వస్తే మద్యం కుంభకోణం కేసు. సిట్ దర్యాప్తులో టెక్నాలజీ వాడుతున్నారట కదా? నిజమే. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గారి ప్రమేయం ఉందనడానికి సిట్ వాళ్లు టెక్నికల్ ఎవిడెన్స్ మీదే ఎక్కువ ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది. ఎలాంటి ఎవిడెన్స్ అది? ముఖ్యంగా కాల్ డేటా రికార్డులు, అంటే సీడీఆర్లు, సెల్ టవర్లో లొకేషన్లు, ఆ ఫోన్లు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాయి, ఇలాంటి డిజిటల్ ఆధారాలు బాగా విశ్లేషించారట. తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్కు ఆయన చాలాసార్లు వెళ్లినట్లు, అక్కడ డబ్బుల లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలు కోర్టుకు ఇచ్చారని అంటున్నారు. ఆహా, ఈ టెక్నాలజీ వాడకం వల్ల దర్యాప్తు స్పీడ్ పెరుగుతుంది, ఖచ్చితత్వం కూడా ఉంటుంది. కానీ గోప్యత సమస్యలు రావా? అది ఎప్పుడు ఉండేదే కదా. చట్ట ప్రకారం పర్మిషన్లతో ఆధారాలు సేకరించాలి. అయితే ఈ కేసులో ఈ టెక్నాలజీ వాడకం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక జాతీయ స్థాయికి వెళ్తే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అంటే మన రాకి కొత్త చీఫ్ వచ్చారు కదా? అవును. పంజాబ్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ గారు రా కొత్త చీఫ్గా నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవిసిన్హా గారి పదవీకాలం జూన్ 30తో ముగుస్తోంది. జులై 1న పరాగ్ జైన్ గారు బాధ్యతలు తీసుకుంటారు. ఇది చాలా కీలకమైన పోస్ట్ కదా? అవును, దేశ భద్రతకు సంబంధించింది. సరే, ఇంకా కొన్ని చిన్న వార్తలు కూడా ఉన్నాయి కదా, క్లుప్తంగా చూద్దామా? చూద్దాం. తిరుమలలో వారాంతం కదా, భక్తుల రద్దీ బాగా పెరిగిందట. అలిపిరి దగ్గర వాహనాలు చాలాసేపు నిలిచిపోయాయని అంటున్నారు. టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అలాగే విశాఖలో తాగునీటి సిబ్బంది సమ్మె విరమించారనుకుంటా. అవును. మేయర్ గారితో చర్చలు సక్సెస్ అయ్యాయి. వాళ్లు విధులకు హాజరయ్యారు. ఇంకా హైదరాబాద్లో కొండాపూర్ గచ్చిబౌలి రూట్లో కొత్త ఫ్లైఓవర్, పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. 182 కోట్లతో కట్టారట. ఓ, ఇంకేమైనా ఉన్నాయా? ఐఐటీ మద్రాస్ వాళ్లు ఒక అద్భుతం చేశారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ దగ్గర కేవలం 25 రోజుల్లో 100 చదరపు మీటర్ల 3D ప్రింటెడ్ బిల్డింగ్ కట్టేశారు. ఇది నిర్మాణ రంగంలో పెద్ద మార్పు తీసుకురావచ్చేమో. 25 రోజుల్లోనా? భలే ఉంది.
అవును. ఇక వాతావరణం. బంగాళాఖాతంలో అల్పపీడనముంది, దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడొచ్చని సూచనలున్నాయి. రైట్. సో ఓవరాల్గా చూస్తే ప్రభుత్వాలు ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి అంటున్నాయి. మరోవైపు ఆర్థిక సవాళ్లు, రాజకీయ ఆరోపణలు, దర్యాప్తులు నడుస్తున్నాయి. అవును. టెక్నాలజీ కూడా 2 రకాలుగా కనిపిస్తోంది. ఒకవైపు నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తోంది, మరోవైపు ఇలా 3D ప్రింటింగ్ లాంటి కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. ఇవన్నీ మన జీవితాల్ని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తాయి. నిజమే. అయితే మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం అంతా బాగానే ఉంది కానీ, పర్యావరణాన్ని, భవిష్యత్తును ఎంతవరకు దృష్టిలో పెట్టుకుంటున్నాం? ఉదాహరణకు ప్లాస్టిక్ వాడకం లాంటి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి కదా, వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఎప్పుడూ మన ముందుండే పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా. ఈ అంశాలపై మన శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం.